నేను నా గోల్ సెట్ చేసుకున్నా, కానీ ఈ సంవత్సరం నా గోల్ని చేరుకోగలుగుతానా? లేక ప్రతి ఇయర్ లాగే ఈ ఇయర్ కూడా వేస్ట్ అవుతుందా? అన్నయ్య, ఒక కథ వింటావా? సరే చెప్పు, కానీ ఎలాంటి కథ? భవిష్యత్తు గురించి ఒక కథ. మీరు ఈ వీడియో చూస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది, ఎందుకంటే మీకు ఒక కారణం మరియు లక్ష్యముంది కాబట్టి. మీ జీవితానికి ఒక పర్పస్ ఉంది. ఇది చాలామంది వద్ద ఉండదు. అలాగే ఆ లక్ష్యాన్ని చేరుకోవడానికి మిమ్మల్ని ముందుకు నడిపించే శక్తివంతమైన మనస్తత్వం కూడా ఉందని నేను నమ్ముతున్నాను. కానీ ఇక్కడ ఒక విషయం చెప్పాలి, మీలో చాలామంది మీ లక్ష్యాలను చేరుకోలేకపోవచ్చు. మీరు మీ లక్ష్యాన్ని భావోద్వేగం, భయం లేదా కోరిక ఆధారంగా నిర్ణయించుకున్నట్లయితే మీరు విన్ అవ్వడం చాలా కష్టంగా మారుతుంది. కాలం గడుస్తోంది, మీపై బాధ్యతలు కూడా పెరుగుతున్నాయి. అందుకే మీరు ఒక బిజినెస్ లేదా యూట్యూబ్ మొదలు పెట్టాలి అని నిర్ణయించుకుంటారు. ఆ టైంలో నీ భయం మరియు నీపై ఉన్న బాధ్యతల కారణంగా నీకు సెల్ఫ్ డౌట్ స్టార్ట్ అవుతుంది. లాస్ట్కి ఏదో ఒక రూట్ ఎంచుకున్నప్పటికీ వీటి వల్ల ముందుకు సాగలేవు. కానీ ముందుకు సాగుతూ కాలం గడిచే కొద్దీ మీ ఆ భయం తగ్గిపోతుంది. ఇది చాలామందికి జరిగే విషయం. మీరు గమనించే ఉంటారు, భయం, ఆనందం లేదా కోపంతో తీసుకున్న నిర్ణయాలు ఎక్కువగా నష్టానికి దారితీస్తాయి. అలాగే మీ లక్ష్యాన్ని ఏదైనా ఎమోషన్ ఆధారంగా నిర్ణయిస్తే ఆ ఎమోషన్ మారిపోయినప్పుడు లేదా తగ్గిపోయినప్పుడు మీరు మీ పనిలో స్థిరంగా ఉండలేరు. మీరు డిలే చేయడం మొదలు పెడతారు. ఇది చాలామందికి జరిగే విషయం. క్షమించాలి, కానీ నిజం చెప్పాలంటే మీరు ఇంకా విన్ కాలేదు. కానీ మీ లక్ష్యాన్ని ఈ ఎమోషన్స్ల మిశ్రమంతో తీసుకుంటే మీరు విన్ అయ్యే అవకాశం కొంచెం పెరుగుతుంది. కానీ ఇది కూడా సరిపోదు. మొదటి 2 నెలలు మీకు చాలా ప్రత్యేకంగా ఉంటాయి. ఆ సమయంలో మీరు సంపూర్ణ క్రమశిక్షణతో పనిచేస్తారు. కొత్త విషయాలను నేర్చుకుంటారు, అనుభవాలను సేకరిస్తారు. మీ మనసు, శరీరం కూడా మీకు బలంగా మద్దతు ఇస్తాయి. కానీ ఫలితం లేకున్నా మీరు ఉత్సాహంతో పనిచేస్తారు. ఇప్పుడు బర్నౌట్ దశ 3 నుండి 4 నెలలు పడుతుంది. ఈ సమయం మీకు చాలా క్లిష్టంగా ఉంటుంది. ఈ సమయంలోనే మీ విశ్వాసం క్రమంగా బలహీనమవుతుంది. ఎంత కష్టపడినా ఫలితాలు అందకపోతే మీరు నేను సరైన మార్గాన్ని ఎంచుకున్నానా అని అనుకుంటారు. అప్పుడే ఎక్కువ మంది ఓడిపోతారు. కానీ ఇక్కడే నిజమైన ఆట మొదలవుతుంది. మిగిలిన వారిలో చాలా తక్కువ మంది తమ శక్తివంతమైన మనస్తత్వంతో ముందుకు సాగుతారు. వారు చివరి వరకు నిలబడతారు. ఫ్యూచర్లో మీరు రిగ్రెట్ కాకుండా ఉండడం కోసం మీరు చేసే చిన్న మార్పులని కామెంట్ సెక్షన్లో తెలపండి. మీరు ఎప్పుడైనా మీ మార్గం నుంచి తప్పుకుంటున్నట్లు అనిపిస్తే ఈ వీడియో మళ్ళీ చూసేందుకు నేను రికమెండ్ చేస్తాను. ఇక ఈరోజుకి ఇంతే. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.